హాయ్ గైస్, వెల్కమ్ టు కుకింగ్ కిచెన్ ఛానల్కి. ఈరోజు వచ్చేసి బన్ దోశ ఎలా చేయాలని చూపించబోతున్నాను. మనం వచ్చేసి 1 కప్ ఆఫ్ రవ్వ తీసుకునేసి బౌల్లోకి వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను. మనం ఏ కప్పులో మనం రవ్వ తీసుకున్నామో ఆ కప్పులో వచ్చేసి మనం కర్డ్ తీసుకోవాలి. ఇది వచ్చేసి రవ్వ అంటారు, మళ్ళీ బొంబాయి రవ్వ అని అంటారు. రవ్వ తీసుకునేసినాక ఇది మనం ఆల్రెడీ 1 కప్ కర్డ్ తీసుకున్నాం కదా, ఆ కర్డ్ కానీ దీంట్లోనే వేసుకునేసేయాలి. కర్డ్ ఎందుకు వేస్తున్నానంటే కర్డ్ బన్ దోశకు వచ్చేసి కర్డ్ వేసుకుంటే ఆ టెక్స్చర్ అనేది బాగా వస్తుంది అనేసి నేను కర్డ్ తీసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ రవ్వకు అనేది బాగా కర్డ్ అనేది పట్టుకోవాలని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కర్డ్ అంతా దానికి అవ్వాలి. మనం ఏ కప్పు రవ్వ తీసుకుంటామో ఆ కప్పుకి కర్డ్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉంట అనేది ఉండకూడదు. లైక్ దోశ పిండిలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసా ఎంత బాగా మిక్స్ అయింది. అది లైట్గా ఇది కొంచెం గట్టిగా అనిపించినప్పుడు లైట్గా కొద్దిగా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోండి. అది దోశ బ్యాటర్ లాగా రావాలి. ఇది బాగా మిక్స్ అయింది. దాని తర్వాత వచ్చేసి వన్ స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ బిప్ పిండి వేయాలి. 1 స్పూను, 2 స్పూన్స్ వేసుకోండి. ఎందుకంటే మన బ్యాటర్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి 2 స్పూన్స్ వేస్తున్నాను. బ్యాటర్ కానీ తక్కువ ఉంటే మనం 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. ఇది బాగా మిక్స్ అవ్వాలి రవ్వతో. ఇది మిక్స్ చేసేసి ఒక సైడ్లో పెట్టుకుందాము. బన్ దోశకి చట్నీ చేసుకుందాము. అది ఈజీ అండ్ సింపుల్. ఆ దోశకి ఆ చట్నీ టేస్ట్ అనేది ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. మనకి చట్నీకి ఏమేమి కావాలో అన్నీ తీసి సైడ్లో పెట్టుకునేది. ఇప్పుడు వచ్చేసి మనం బన్ దోశకి చట్నీ ఎలా ప్రిపేర్ చేద్దామని చూద్దాము. పల్లీలు వచ్చేసి ఇలా తీసుకునేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు వచ్చి బాగా ఫ్రై చేయాలి. ఆ స్మెల్ అనేది పోయేకి. ఈ పల్లీలు వచ్చేసి బాగా ఫ్రై అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి టమాటోస్ యాడ్ చేయాలి. మనం పల్లీలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకునింది ఒక సైడ్లో ఇలా పెట్టేసుకోవాలి. ఫ్రై చేసింది నేను ఒక సైడ్లో పెట్టేసి దాని తర్వాత ఆయిల్ వేసుకొని టమాటోని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత టమాటో చిల్లీని 2 బాగా ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అప్పుడు ఆ చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇది ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని బాగా ఇది ఫ్రై అయ్యేటప్పుడు 1 స్పూన్ ఆఫ్ జీరా, దాని తర్వాత వచ్చేసి ఒక 8 or 9 గార్లిక్ తెల్లగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అవుతుంది. ఇది ఫ్రై అయ్యే వరకు నెక్స్ట్ ప్రాసెస్ ఏమని చూద్దాము. ఆల్రెడీ మనము రవ్వ కర్డ్ తీసుకుని బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాము. అది వచ్చేసి ఇప్పుడు మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా రవ్వ బీప్ పిండి కర్డ్ బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇది ఇప్పుడు మిక్సీలో వేసుకుని బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకుని గ్రైండ్ చేసి చూపిస్తాను ఆ టెక్స్చర్ ఎలా ఉండాలని. ఇప్పుడు నేను 1 కప్ ఆఫ్ రవ్వకి 1.5 గ్లాస్ వచ్చేసి వాటర్ పోసుకొని బాగా గ్రైండ్ చేయాలి. దీన్ని ఇలా ఫైన్ పేస్ట్ లాగా అవ్వాలి. చూడండి బ్యాటర్ వచ్చేసి నేను ఇడ్లీకి మనం పిండి గ్రైండ్ చేసుకుంటామో ఆ బ్యాటర్ అలా ఉండాలి.
ఇది ఫైన్ పేస్ట్గా చేసేసి నేను ఇలా పెట్టేసుకున్నాను. ఇది పిల్లోళ్ళకైతే బాగా నచ్చుతుంది. దోశ పెద్దోళ్ళైనా పిల్లోళ్ళైనా ఎవరైనా తినవచ్చు. బాగా క్రిస్పీగా ఉంటుంది దోశ. బన్ దోశ. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేస్తున్నాను నేను. హాఫ్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా. హాఫ్ స్పూన్ తీసుకోకూడదు, హాఫ్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ తీసుకొని బేకింగ్ సోడా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో పిండిలో బాగా బ్యాటర్ మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం అదొక సైడ్లో పెట్టేసినాము. చట్నీకి ఏం కలర్ చూద్దాము. ఈ టమాటోసు, గార్లిక్, చిల్లీ అన్నీ వేసుకున్నాం కదా, అది వచ్చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం చింతపండు వేయాలి. చింతపండు ఎందుకు వేస్తున్నానంటే బాగా పుల్లగా కారంగా తెలియాలనేసి చింతపండు వేస్తున్నాను నేను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది ఆప్షనల్లే. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి నేను ఇది క్లోజ్ చేసేసి పెడుతున్నాను. దోశకి ఏమేమి కావాలో అంత ప్రిపరేషన్ చేసుకున్నాక చూద్దాం. ఇప్పుడు దోశకి ఏమేమి ప్రిపరేషన్ కావాలో చూద్దాము. దీనికి వచ్చేసి ఇప్పుడు బన్ దోశకి ఒక కడాయి తీసుకుంటున్నాను నేను. దీంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసినాను. ఇది వచ్చేసి మిక్చర్ వచ్చేసి నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను. ఈ మిక్చర్ చేసుకుని ఆ దోశలో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వచ్చి బాయిల్ అయింది. హాఫ్ స్పూన్ వచ్చి జీరా. ఈ జీరా వచ్చి చిట్పట్లాడేటప్పుడు 1 స్పూన్ శనగబ్యాళ్ళు. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి, కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు. దాని తర్వాత వచ్చేసి ఆనియన్స్. నేను ఆల్రెడీ ఆనియన్స్ వచ్చి కట్ చేసి పెట్టుకున్నా స్మాల్ స్లైసెస్గా. 2 ఆనియన్స్ తీసుకొని, బిగ్ సైజ్ ఆనియన్స్ అయితే 2 సరిపోతుంది. స్మాల్ సైజ్ ఆనియన్ అయితే ఒక 3 తీసుకొని బాగా ఇలా స్మాల్గా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ వచ్చేసి దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన ఆనియన్స్ వచ్చి దీంట్లో ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత వచ్చేసి చిల్లీ తీసుకోవాలి. మనము 1 చిల్లీ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. స్మాల్ పీసెస్గా కట్ చేసి ఇలా వేసుకున్నాను. బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం కొత్తిమీర. ఇదిగా లైట్గా ఆనియన్స్ వచ్చి లైట్గా ఫ్రై అయినా చాలు, మరి బ్రౌనిష్ కలర్గా అవ్వకుండా చాలు. ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో దాని తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్. ఫ్రై అయిన ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర ఇది తీసుకొని బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ మిక్చర్ వచ్చేసి ఆ బ్యాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసిన మిక్చర్ అంతా దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పిండికి. చూడండి, బ్యాటర్ వచ్చేసి బాగా ఇదైంది. మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 1.5 కప్పు వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు మసాలా అంతా వేసి బాగా ఇది మిక్స్ అవ్వాలి. ఎక్కువ వాటర్ పోయకూడదు దీంట్లో. బాగా బ్యాటర్ అనేది కొంచెం గట్టిగానే ఉండాలి. అప్పుడే బన్ దోశ అనేది బాగా వస్తుంది. మనం ఆల్రెడీ చట్నీకి వచ్చేసి ఆల్రెడీ ఫ్రై చేసేమనేసి పెట్టినాం కదా, ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇది వచ్చేసి ఇంకా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్గా. జార్ తీసుకొనేసి పల్లీలు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకునేది మిక్సీ జార్లో వేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి 1 స్పూన్ హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్,
ఇది పల్లీలు సాల్ట్ వేసింది బాగా గ్రైండ్ చేసిన. దాని తర్వాత వచ్చేసి టమాటో మనమంతా ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్చర్ వచ్చి దీంట్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి బాగా. ఈ మిక్చర్ వచ్చేసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. మనం దోశకి ఇంకా దోశ పోసుకుందాము. ఎలా చేయాలో దోశ నేను చూపిస్తాను. ఒక ప్యాన్ తీసుకోవాలి, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వచ్చేసి కొంచెం లైట్గా బాయిల్ అవ్వాలి. ఈ ఆయిల్ వచ్చేసి బాగా బాయిల్ అయింది. మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న బ్యాటర్ వచ్చేసి దాంట్లో పోసుకోవాలి. ఒక గంటె తీసుకొని దీంట్లో పోసుకోవాలి. ఇలా పోసుకొనేసి లైట్గా కొంచెం కుక్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి, ఎందుకంటే లోపల పిండి అనేది ఉడకాలనేసి. ఇది ఆయిల్ బాగా కుక్ అవ్వాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేయండి, ఎందుకంటే అది లోపల ఉండే బ్యాటర్ కానీ బాగా కుక్ అవ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల బ్యాటర్ వచ్చేసి ఉడకదు, అందుకే లో ఫ్లేమ్లో ఉడకాలి. బాగా ఉడకాలి ఇది. ఇలా టర్న్ చేసుకోవాలి దోశ. చూడండి నేను ఇలా టర్న్ చేసిన ఎంత ఫ్లఫీగా ఉంది దోశ. ఇది దోశ. ఇది చూడండి ఎంత లావుగా ఉంది. మనం ఆ బ్యాటర్లో వచ్చేసి అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఆనియన్ ఇవన్నీ అంత మిక్చరు ఇలా వేసుకొని టోస్ట్ చేసుకోవాలి. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కి ఇలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఇది. ఒక లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి 2 సైడ్ బాగా ఇలా కుక్ అవ్వాలి. అప్పుడు అనేది ఆ దోశ అనేది బాగుంటుంది, క్రిస్పీగా కానీ ఉంటుంది. మనం ఇలా ఒత్తితే బాగా బఫీగా రావాలి దోశ. ఈ దోశ వచ్చేసి మనం ఇప్పుడు చేసుకున్న పల్లీల చట్నీకి సర్వ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. చూడండి బాగా కుక్ అయింది ఇది. ఇంకొక 2 మినిట్స్ ఉంచి తీసేయచ్చు దీన్ని. 2 సైడ్ బాగా కుక్ అవ్వాలి, ఎందుకంటే లోపల ఉండే బ్యాటర్ వచ్చి బాగా కుక్ అవ్వాలి. అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి, హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం చేయొద్దండి, ఎందుకంటే కింద అనేది మారిపోతుంది. చూడండి 2 సైడ్ బాగా కుక్ అయింది. ఇంకా దీన్ని తీసేసుకోవచ్చు సైడ్లకి. నేను ఇంకొకటిగా వేసి చూపిస్తున్నాను మీకు. ఇంకొకసారి ఆయిల్ ఫుల్గా అయితే 1 స్పూన్ 2 స్పూన్స్ వేసుకోండి ఆయిల్. దాని తర్వాత బ్యాటరు ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకొనేసి స్లో ఫ్లేమ్లో వచ్చేసి దీన్ని కొంచెం కుక్ అవ్వాలి. మళ్ళీ ఆయిల్ అంతా ఏం పోసే అవసరం ఉండదు, ఒకసారి ఆయిల్ పోస్తే చాలు. దీనికి ఆయిల్లోనే కుక్ అవుతుంది ఇది ఆల్మోస్ట్. ఇది సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మనము ఇంట్లో దోశ పిండి లేదు, దోశ చేసుకోలేనప్పుడు మీరు ఇంట్లో రవ్వ ఉంటే రవ్వ, రైస్ ఫ్లోరు ఇవన్నీ తీసుకొని బాగా గ్రైండ్ చేసుకొని ఇలా దోశ కానీ పోసుకోవచ్చు. ఇలా పోసుకునేది సైడ్లో లైట్గా ఇలా చేయండి, ఎందుకంటే కింద అనేది మాడిపోకూడదు. ఇలా టర్న్ చేసేసుకోవాలి. ఇది బాగా ఇలా నేను టర్న్ చేసినాక ఇది బాగా కుక్ అవ్వాలి. ఏం ఆయిల్ అవసరం ఏం లేదు. మనం ఫస్ట్ ఆయిల్ పోసినాం కదా, ఆయిలే కింద ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ పోసే అవసరం లేదు. ఇది 2 సైడ్ బాగా కుక్ అవ్వాలి. చూడండి కింద ఏం అంటుకోవట్లేదు, బాగా క్రిస్పీగా ఉంటుంది దోశ. ఇంకా చట్నీలకైతే సూపర్గా ఉంటుంది ఇది. మార్నింగ్ టైం ఇలా చేసుకొని తినవచ్చు. మీకు కానీ మా ఛానల్ కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ నేను క్లియర్ చేస్తాను డౌట్స్ని. చూడండి 2 సైడ్ ఎంత బాగా కుక్ అయింది. మనం లో ఫ్లేమ్లో చేస్తున్నాం కాబట్టి బాగా కుక్ అయింది, లోపల కానీ ఉడుకుతుంది బాగా. చూడండి ఫ్లఫీగా. దోశ నార్మల్గా అందరూ చేసుకునేది, దోశ వచ్చి ఇది న్యూ ట్రెండింగ్ వీడియో. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలకు బాగా నచ్చుతుంది. ఇది 2 సైడ్స్ బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడు ఆ క్రిస్పీనెస్ బాగా తెలుస్తుంది. ఫైనల్గా మన దోశ రెడీ అయింది. నేను ఇలా సర్వ్ చేసుకున్నాను. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసిన పల్లీల చట్నీ ఇది నేను కట్ చేసి చూపిస్తాను. దోశ ఎంత బాగా వచ్చిందండి. చూడండి ఫ్లఫీగా వచ్చింది దోశ. చూడండి ఎంత క్రిస్పీగా ఉంది, లోపల కానీ బాగా మిక్చర్ అనేది బాగా టెక్స్చరు
బాగా ఉడికింది. దీంతో పాటు ఈ చట్నీ చూడండి. బందోస అనేది సూపర్గా కుక్ అయింది. యమ్మీగా ఉంది. చూడండి ఇక్కడ బాగా లోపల బయట అంతా కుక్ అయింది బందోస. టేస్ట్ అనేది అదిరిపోయింది. చూడండి లోపల ఎంత బాగా సాఫ్ట్గా కుక్ అయింది. ఆనియన్స్ ఆ బ్యాటర్ అనేది బాగా కుక్ అయిపోయింది. లో ఫ్లేమ్లో పెట్టినా కాబట్టి బాగా కుక్ చేసినా కాబట్టి బందోస మాత్రం సూపర్గా వచ్చింది. మీరు కావాలంటే ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు బాగా నచ్చుతారు, పెద్దోళ్ళు బాగా తింటారు దీన్ని.